హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామంలో ఉన్నాం. తాపేశ్వరం పేరు చెప్పగానే అందరికీ గుర్తొస్తుంది, మీకు గుర్తొచ్చే ఉంటుంది, అదే తాపేశ్వరం కాజా. తాతయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం సార్ అసలు తాపేశ్వరం కాజా అంటే ఇంక చెప్పేదేం లేదు. దాని ఆ రుచికి, టేస్ట్కి, ఆ తీపికి ఫిదా అయిపోయారు జనం. అయితే దాని పుట్టుకేంటి, దాని కథ ఏంటి, మీరు ఎంత కష్టపడి నేర్చుకున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంది. నాతో పాటు చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. మీరు చెప్తారు అసలు ఎప్పుడు పుట్టింది సార్ ఈ తాపేశ్వరం కాజా, ఎప్పుడు పుట్టింది, తాపేశ్వరం ఊరికి ఎప్పటి నుంచి ఈ కాజా ఫేమస్ అయింది? ఈ తాపేశ్వరం కాజా మా గురువు గారు ఆయన ఎప్పుడు స్టార్ట్ చేయడో తెలీదు, ఆయనే కనిపెట్టాడు. మీ గురువు గారు? మా గురువు గారు. ఆయన దగ్గర 1953లో ఆయన దగ్గరికి నేర్చుకునేకి వెళ్ళాం. మీ గురువు గారి పేరేంటి సార్? పోలీసు సత్యరాజు గారు. వర్క్ చేశారు సార్ ఆయన? అక్కడ 10 సంవత్సరాలు చేశానండి. మా తమ్ముడు నేను నేర్చుకుని అక్కడ ఇక్కడికి వచ్చి మేము 63లో స్టార్ట్ చేసాం అక్కడ. అదండి. అంటే మీకంటే ముందు, అంటే మీకే దగ్గర 75 ఏళ్ళ అనుభవం ఉంది తాపేశ్వరం కాజాలో. అంటే ఇంకా ఎంత ముందు పుట్టుండొచ్చు బహుశా. ఆయన పెట్టింది బ్రిటిష్ హయాంలోనే పెట్టాడు. మొట్టమొదటి ఇంకా కనిపెట్టింది కూడా ఆయన అనుకోండి. అక్కడి నుంచి కాజా ప్రస్థానం మొదలైంది. మీరు ఎక్కడెక్కడికి పంపిస్తుంటారు ఇక్కడ కాజాని? మీకు ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్లు వస్తుంటాయి? ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి వస్తాయండి, వైజాగ్ నుంచి వస్తాయి, గుంటూరు నుంచి వస్తాయి, బెంగళూరు నుంచి వస్తాయి. అంటే తాపేశ్వరం ఊరికే పేరు తెచ్చింది కాజా. ఎలా ఫీల్ అవుతుంటారు మీరు తాపేశ్వరం వాసిగా? మనలో తాపేశ్వరం అని కూడా కాజా గురించి కూడా పేరు వచ్చేసిందండి. అది ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది తాపేశ్వరం గురించి. చాలా ఫ్యామిలీలు నాకు తెలిసి తాపేశ్వరం ఊర్లో ఈ కాజా మీదే ఆధారపడి బతుకుతున్నాయి కూడా. అందరూ కూడా ఈ వ్యాపారం మీదే. 60 ఏళ్ళు పూర్తవుతుంది కదండి మీ షాప్ కి. సెలబ్రేషన్స్ ఏమైనా చేస్తున్నారా? ఏమో మరి అంతవరకు నాకేం తెలియవండి. మన ఊరిక కష్టపడి చేసుకుంటే తప్ప ఇంక వీడియోలు తెలీదు. మా తాతగారు పేరు చింతలపూడి సత్యరాజు గారు అండి. చింతలపూడి సత్యరాజు గారు అంటే ఈ చుట్టుపక్కల ప్రతి ఇంట్లో పెళ్లి ఫంక్షన్ అన్నా, సారన్న ఫంక్షన్ అన్నా, కంతులన్నా గుర్తొచ్చేది ఒకటే ఒక పేరండి, చింతలపూడి సత్యరాజు గారి కొట్టు. అదే అండి శ్రీ వెంకటేశ్వర స్వీట్ షాప్. ఈరోజు ఆయన పేరు మీద, ఈ షాప్ పేరు మీద వైజాగ్లో మిఠాయి అనే స్వీట్ షాప్లు ఉన్నాయండి. ఇప్పుడు కూడా ఆయనే కాజా దగ్గరుండి ఆయన పిండి కల్పిస్తారు, దగ్గరుండి ఆయనే నీళ్ళు కల్పిస్తారు. ఆ పిండి ఎంత దళసరు ఉండాలో, లేకపోతే కాజాకి ఎన్ని చుట్లు ఉండాలో కూడా ఆయన దగ్గరుండి చేస్తారండి. చాలామందికి కూడా కాజా వేరు వేరు చోట్ల తిని టేస్ట్ నచ్చదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా తాపేశ్వరం వచ్చి మీరు కాజా తినాల్సిందే. తాపేశ్వరాన్ని చీటుకో అంటే మాకు ఎంతో ఆనందం, సంతోషం. అంతకు బాగుంటుందని మేము ఎంతో కోరి వస్తామండి. ప్రతి ఒక్కరిలోనూ స్వీట్ చాలా గొప్పగా ఉంటుందండి. ఈ కొట్టులోనే బాగా ఎక్కువ తీసుకుంటామండి మేము. ఈ సంస్థ 1961లో స్థాపించామండి. ఇది నాన్నగారు స్థాపించారు. ఇది అప్పుడు కానించి ఇప్పటి వరకు ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది ఇదంతా కూడాను. ఈయన దగ్గరే ఈయన శిష్యులు చాలామంది ఈ చుట్టుపక్కల షాపులు పెట్టుకోవడం కానీ, అందులో పనిచేసేవాళ్ళు కానీ ఇక్కడ ముందే ఈయన దగ్గరే వచ్చి నేర్చుకుంటారండి. ఇక్కడ ఏంటంటే మేము మన మిషనరీ వచ్చినా సరే మేము మిషనరీ వాడాం. ఓన్లీ మ్యాన్ పవర్తో ట్రెడిషన్గానే చేస్తాం తప్ప మిషన్స్ ఉపయోగించి మాత్రం చేయమండి. ఇది మా దగ్గర అప్పటి నుంచి కూడా పూర్వం నుంచి అది ఏ పద్ధతిలో అయితే ఉందో ఆ పద్ధతిలోనే మేము ఈ స్వీట్స్ తయారు చేస్తున్నాం.
కాజా తయారు చేయడం అంటే తిన్నంత ఈజీ అయితే కాదు, దీని వెనక చాలా కష్టం ఉంటుంది. చాలా శ్రమ కష్టంతో పాటు ఒక ఇష్టం కూడా ఉంటుంది. ఆ ఇష్టంతో తయారు చేయకపోతే ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదు. కాజా తాపేశ్వర్లోనే ఇక్కడ ఎందుకు అంత టేస్ట్గా ఉంటుంది అంటారు? అసలు మీకు ఏమైనా సీక్రెట్ అని తెలుసా? అంటే నీళ్ళు వాతావరణం కూడా వేరే ఉంటాయండి. పాకం ఓల్డ్ పంచదార పెడతామండి, అందులో ఏమి ఇవ్వండి, ఓల్డ్ వాడతామండి. దానివల్ల టేస్ట్. అసలు ఏంటంటే తయారీ ప్రాసెస్ ఏంటి అసలు? ఇప్పుడు కేజీ పిండి ఉందనుకోండి, కేజీ పిండికి 300 గంటలు నూనె వేస్తామండి. బాగా మాలిష్ చేసేసి ఒక ముద్దకని తయారు చేసి ఒక పక్కన పెడతామండి. ఒక పావుగంట ఉండాలండి ఎత్తుకోవడానికి. అప్పుడు పీట మీద పెట్టుకుని కర్రతోని మనకి ఎంతకాలం లెక్కగా అప్పరం చేసుకుని 20 చేసానుకోండి, ముక్కలు లెక్క చుట్టుకొని ఉన్నాకండి ఇంచుమించు 30 వస్తాను కేజీకి. 30 వస్తాయి ఈ సైజు. ఏ 3 రకాల సైజులు ఉంటాయండి? 20 సైజు ఉంటాయి. అంటే మనం ఎన్ని రకాల ఏ సైజు కావాలంటే ఆ సైజు మన ఇష్టం రాసుకోవచ్చు. 10 చేసుకోవచ్చు, సైజుని పెట్టమాట అండి. ఎంత కాజాలు చేస్తారు? అదే వస్తాను కేజీకి 4 తయారు చేసుకోవచ్చు. అవి ఒక 3 కిలోల రొద్దం కొని 14 ముక్కలు కోయాలండి. మా వంటగారు గురువు గారు అండి. ఆయన గురువు అయితే ఇంకో ఆ గురువు గారు. తాపేశ్వరంలో కాజా మాట మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది, కానీ కాజాతో పాటు ఇంకా చాలా రకాల లడ్డూలు, పూతరేకులు, డిఫరెంట్ హాట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ సేల్ అవుతున్నాయి. 60 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి తన 75 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి 60 సంవత్సరాల నుంచి ఒక సంస్థ నడుపుతున్నారంటే అది ఏమాత్రం చిన్న విషయం కాదు. ఎంతో టేస్ట్ ఉంటే తప్ప ఆ సంస్థకి ఆ క్రెడిబిలిటీ కానీ ఆ లాంగ్ రన్ కానీ ఉండదు. అయితే ఎప్పుడెప్పుడా అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు నాకు. ఈ తాపేశ్వరం కాజాని చూపించడంతో పాటు దీని టేస్ట్ కూడా తిని ఎట్లా ఉందో చూపిస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజులు మీకు చూపిస్తాను. ఇంత చిట్టి కాజా దగ్గర నుంచి ఇంత ఇదిగో చూసారు కదా, చిట్టి కాజా మధ్యలో జనరల్ సహజంగా అందరూ తయారు చేసుకునే కాజా సైజ్ ఇది. అట్లాగే స్పెషల్ ఏదైనా ఫంక్షన్లు కానీ సారేలు ఇట్లాంటి వాటికి ఇట్లాంటి కాజాలు తయారు చేస్తారనమాట. ఇంతకన్నా పెద్దవి కూడా తయారు చేస్తారు ఒకవేళ ఆర్డర్ ఇస్తే. వీటికంటే పెద్ద కాజాలు. సో చూసారు దీని నుంచి ఎట్లా ఎంత రసం, ఆ రసం చూడండి అలా ఎలా కారుతుందో. అది చూసారా? చూస్తున్నారుగా. ఫస్ట్ చిట్టి కాజా దగ్గర నుంచి మొదలు పెడదాం. చిన్న కాజా కాబట్టి బుజ్జిగా ఉంది కాజా. బాబా కాజా కొరకగానే అందులోంచి వచ్చే ఆ జ్యూసు, ఆ స్వీట్నెస్ వర్ణించలే. కొన్ని తిన్నా కూడా ఆ టేస్ట్ని ఫీల్ అవ్వగలం కానీ వర్ణించలేమన్నమాట. అయితే మీరు కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. వర్ణించడానికి వర్ణనాతీతం అంటుంటారు కదా, ఆ కోవలోకి చెందుతాయి ఈ కాజాలు. అసలు ఈ కాజాని ఇంత కాజాని ఎలా తింటారో నాకు ఇప్పటికీ డౌటే. దీన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తినాలేమో బహుశా, కానీ దీన్ని ఇలా లేయర్ల కింద వస్తుంది. ఈ లేయర్ అంటే చిన్న కాజాలు ఇంత డీటెయిల్గా చూపించడం, బట్ ఈ పెద్ద కాజాలో చూడండి ఈ లేయర్లు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. మామిడి తండ్ర తింటే లేయర్లు ఎలా వస్తుంది, అట్లా పెద్ద కాజా తింటే అంత లేయర్లుగా ముచ్చటగా వస్తుంది అనమాట.
ఇంత పెద్ద గాజాలు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకే ఈ తాపేశ్వరం స్వీట్ షాప్ వాళ్ళు అందరూ కూడా సినిమా వాళ్ళకైతే ఈ గిఫ్ట్లు భారీగా ఇస్తుంటారు. ఇక్కడి నుంచి కూడా చాలామంది అంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు కూడా ఈ కాజా తిన్నారు, రామ్ చరణ్, ఇట్లా చాలామంది సినిమా వాళ్ళు ఈ వెంకటేశ్వర స్వీట్ స్టాల్లో ఇలాంటి కాజాలను రుచి చూశారు. ఇప్పటికే కాజా సైజు చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఆ జ్యూస్ మాత్రం బాబా ఎట్లా కారుతుందంటే చిన్న గాజా అని లేదు, పెద్ద గాజా అని లేదు, ఎంతంత జ్యూస్ వస్తుందో చూడండి. ఈ జ్యూస్తో అలా తింటూ ఉంటే ఈ గాజు ఒక్కరే తినలేరని చెప్తున్నాను కదా, తినేచ్చేమో బహుశా. అంటే టేస్ట్ బాగుంది, ఇంకా తినేయాలి అనిపించేస్తుంది. తినేసేటట్టు ఉంది మరి. అంటే లోపల చాలా సాఫ్ట్గా, అంటే పైకి కాజా ఇంత పెద్దగా కనిపించినా కానీ ఆ లోపల స్మూత్నెస్ కానీ బయట ఆ జ్యూస్ కానీ ఎంత తిన్నా పెద్దగా బోర్ అయితే పడట్లా. భోజనం తిన్నట్లు ఆగించేసేమో అనిపిస్తుంది. కాకపోతే ఇది తిన్నాక ఇంకేం తినలేము, అంతే తేడా. తాపేశ్వర్ల కాజా మాత్రం అదుర్సు. ఈ వెంకటేశ్వర స్వీట్ స్టాల్లో అయితే ఇంకా చాలా బాగుంది. ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి డెలివరీ ఖచ్చితంగా అయితే చేస్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎక్కడికైనా మీరు తెప్పించుకోవచ్చు ఈ కాజాలని. ఇది ఓవరాల్గా తాపేశ్వరం కాజా కదా. అట్లాగే తాపేశ్వరంలో శ్రీ వెంకటేశ్వర స్వీట్ స్టాల్ 60 సంవత్సరాల ప్రస్థానం కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ గ్రూప్ నుంచి వచ్చిన జల్సా యాప్, లైక్ టిక్ టాక్ లాంటి యాప్ ఇది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని జల్సాగా గడిపేయండి.